తెలంగాణపై చంద్రబాబు పెత్తనం, రాష్ట్రంలో పవర్ సెంటర్గా చంద్రబాబు చర్చకు దారితీసిన సిబిఎన్తో అసెంబ్లీ స్పీకర్ భేటీ, నగరానికి సీఎం ఎప్పుడు వచ్చిన గతంలో ఎన్నెలు లేనంత హడావిడి, చంద్రబాబును కలవడానికి అధికార పార్టీ నేతలు క్యూర్, ఉమ్మడి రాష్ట్రానికి సీఎంలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారా, టీడీపీని బలోపేతం చేసే వ్యూహంలో భాగమా, కాంగ్రెస్లో అసలు ఏం జరుగుతుంది? నిజంగా మనం ఒకవైపు చూడొచ్చు, ఒకవైపు ఇండియా కూటమిలో చంద్రబాబు ఉన్నారు, ఎన్డీఏ కూటమిలో కాంగ్రెస్ ఉంది. అసలు వీళ్ళిద్దరికి ఎక్కడ పొత్తు లేదు కూటమి వైపు చూసుకున్నా. ఇంకోటి చూస్తే ఏంటంటే తెలంగాణలో టీడీపీ లేదు, ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ లేదు. అసలు ఎందుకు వీళ్ళు చంద్రబాబు వచ్చిన ప్రతిసారి అధికార పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు చంద్రబాబును ఎందుకు కలవాల్సి వస్తుంది? పెట్టుబడుల కోసమా? అంటే ఐ మీన్ పెట్టుబడుల కోసం పెట్టుబడులు పెట్టి రాష్ట్రాన్ని దోచుకునే విధంగా చేసుకోవడం కోసం అనే విషయాలు చాలా తెరపై కూడా వస్తున్నాయి. ఇప్పటి వరకు అంటే తెలంగాణకు సంబంధించిన వాటాల మీద ఇప్పటి వరకు చర్చించిన దాఖలాలు లేవు. అది విడిపోయిన వాటి గురించి కానీ, దేని పెట్టుబడిలో సంథింగ్ ఇంకేదన్నా అప్పులు ఉన్నాయో లేకపోతే ఇట్లాంటి అంశాల మీద ఎప్పుడు కూడా చర్చించిన సందర్భాలు. వీళ్ళ చర్చలు అయిపోయిన అనంతరం కూడా ప్రెస్ మీట్ పెట్టి మేము మాట్లాడినామని రేవంత్ రెడ్డి చెప్పలేదు, చంద్రబాబు నాయుడు కూడా ఎప్పుడు కూడా చెప్పలేదు. కానీ ఎప్పుడు కూడా ఇప్పుడు ఈయన పోయి మన తెలంగాణకు సంబంధించిన గవర్నర్ పోయి చంద్రబాబుని కలుస్తాడు, చంద్రబాబు వచ్చి రేవంత్ రెడ్డిని కలుస్తాడు, మన స్పీకర్ చంద్రబాబుని కలుస్తాడు. అంటే వీళ్ళు ఎందుకు కలిసిరు అనేది కూడా ఇప్పటి వరకు క్లారిటీ తెలియదు. పర్సనల్ గా కలిసినలా లేక అధికారికంగా కలిసినా కూడా ఒక క్లారిటీ లేదు ఇప్పటి వరకు అసలు. ఎందుకంటే వీళ్ళు ఒక ప్రభుత్వానికి బాధ్యత వహించే వ్యక్తులు, ఖచ్చితంగా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో వీళ్ళు ఇట్లా సమాధానాలు చెప్పకుండా ఏదో చీకటి ఒప్పందాలా కలుసుకుంటూ మళ్ళీ అయిపోయినాక చేతులు దులుపుకుంటూ ఇవే కొనసాగించే చర్యలు అయితే పాల్గొంటారు వీళ్ళు. అంటే నిన్నాక మొన్న చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ తెలంగాణలో టీడీపీని పునఃప్రారంభిస్తామని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకు? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, ప్రధానంగా తన శిష్యుడు రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నాడు కాబట్టి తెలుగుదేశానికి బలం చేకూరుస్తుందని ఒక వార్తలు కూడా వస్తున్నాయి. అవునవునవును. అంటే ఏంటంటే ఆంధ్ర పెత్తనం మళ్ళీ తెలంగాణలో మొదలయ్యే పరిస్థితులు అయితే కనబడుతుంది. మనం మెడికల్ సీట్లలో చూసినాం, మనం మెడికల్ సీట్లో చూసినాం. చాలా అంటే ఒక మెడికల్ సీటే కాదు, వేరే అంటే వివిధ సంబంధించిన ఇప్పుడు ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇంకా ఏదైనా కూడా పూర్తి మొత్తంలో తెలంగాణ బిడ్డలకు అన్యాయం జరిగే పరిస్థితి ఏర్పడుతుంది. మళ్ళీ ఆంధ్రకు సంబంధించిన బిడ్డలు ఎవరైతున్నారో వాళ్ళు తెలంగాణలో వచ్చి పాగేసే అవకాశాలు కూడా ఉన్నట్టు మనం చూస్తున్నాం. దాడుల్లో దారుణాలు, కుళ్ళిపోయిన కూరగాయలు, పాడైపోయిన ఆహార పదార్థాలు, పురుగుల బియ్యం, ఎక్స్పైరీ ఫుడ్, తప్పుడు లెక్కలు ఇవ్వని బిల్లులు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ హాస్టల్లో ఏసీబీ దాడులు, రికార్డులు, విద్యార్థుల సౌకర్యాలపై ఆరా, కేటీఆర్ కామెంట్స్ తో కదిలిన యంత్రాంగం, బయటపడ్డ అవినీతి బాగోతాలని చెప్పేసి ఒక వార్త చూడొచ్చు. నిజంగా ఇప్పుడు చేసిన కామెంట్స్ కి ప్రభుత్వం చాలా వరకే స్పందించింది. అంటే ఇక్కడ ఎట్లా అంటే ప్రతిపక్షం భుజం తట్టి అరే బాబు లేవురా అంటేనే వీళ్ళు ముందడ పోయి ఇవి ఏది హాస్టల్ల మీద అంటే హాస్టల్లో దాడులు, ఏసీబీ దాడులు కావచ్చు, లేకపోతే మనం ముఖ్యంగా ఒకటి గమనించాలి ఇక్కడ. ఇది ఉప ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ప్రత్యేకంగా వెళ్ళి చొరవ తీసుకొని అక్కడ ఉన్న సమస్యలు తెలుసుకోవడం జరిగింది. అవును. అయితే ఇంకొక విషయం ఏంటంటే గతంలో చూసుకున్నట్టయితే నిరుద్యోగుల అంశం కూడా కేటీఆర్ పోయి వాళ్ళకు మద్దతు తెలిపే వరకు కూడా వీళ్ళని పట్టి అంటే తెలియదు తీసుకోలే. అదైనా కూడా రైతుల సమస్యలైనా కూడా ఇంకా రైతు రుణమాఫీ సంబంధించిన అయినా కూడా ఏ అంశం ప్రతి అంశం చూసుకుంటే కూడా బీఆర్ఎస్ ప్రశ్నించి వాళ్ళని ఇక ఓ టార్చర్ చేస్తేనే ఇవాళ గవర్నమెంట్ దిగచ్చే పరిస్థితి అయితే నెలకొన్నది. వాళ్ళు ప్రస్తుతం అయితే ఏదైతే తెలంగాణ ప్రజలు వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇచ్చిలో ప్రతిపక్ష హోదా వాళ్ళు సక్రమంగా నిర్వహిస్తున్నారు. ఎందుకంటే మనం అదే విధంగా వార్తలు చూడొచ్చు. తెలంగాణలో ప్రతిపక్షం ఏదో ప్రధాన పక్షం ఏదో తెలియని సందర్భం అయితే కనబడుతుంది. అంటే ఇక గురుకుల పాఠశాల చూసుకుంటే మొన్న ఒక పెద్ద ఆయన అన్నాడు, గురుకుల పాఠశాల అన్నీ వేస్ట్ అన్నాడు. అంటే వేస్ట్ అని చెప్పుకోవడానికి ఏం చేయాలి? ఇట్లాంటి చర్యలకు పాటుపడాలి. వాళ్ళ ఫుడ్ చక్క పెట్టకపోవడం, లేకపోతే రిటైర్డ్ ఐఏఎస్ ఒక విద్యార్థుల కోసం, ఒక విద్యార్థుల కోసం పాటుపడే వ్యక్తి గురుకులాలు అవసరం లేదన్నాడు. అట్లాంటి సందర్భాలు ఆయన ఏదైతే అన్నాడో అది ఈ రోజు అట్లా కనబడుతుంది. గతంలో స్టేట్మెంట్ నుంచి ఒక్కొక్కటిగా బయటకు పిల్లలకు అన్నంలో పురుగులు కావచ్చు, లేదంటే కరెంట్ లేకపోవడం, లేదంటే నీళ్ళ అవస్థలు కావచ్చు, చాలా విషయాలు బయటకు. అవును. గతంలో చూసుకుంటే గత ప్రభుత్వంలో కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దానికి ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు ఉన్న సందర్భాలు, ఇట్లాంటి సందర్భాలు ఒక్కటి కూడా చూడలే. ఆయన ప్రత్యక్షంగా అక్కడికి ఆ ప్లేస్కి వెళ్ళి దాన్ని ఏది రెక్టిఫై చేసి సంబంధితులను సస్పెండ్ చేసాడో అంటే కఠినమైన చర్యలు తీసుకున్నాడు ఆ టైంలో. కానీ ఇప్పటి వరకు కూడా వీళ్ళు ప్రతిపక్షాలు ప్రశ్నించకుండా అంటే ప్రశ్నించే సందర్భంలో పోయిన సందర్భాలు కూడా లేవు. నిన్న కేటీఆర్ ట్వీట్ చేసినందుకే ఈరోజు బట్టి కానీ మంత్రులు కానీ పోయి అక్కడ పోయి
వాళ్ళ సిట్టింగ్ చేసి వాళ్ళు ప్రత్యేకంగా వెళ్ళి పరామర్శించేసి అందరూ చూస్తుంటే ఇక్కడ దీని హాస్టల్ సంబంధించిన వార్డెన్లు అంటే నెలకు ఒకసారి వస్తున్నారట. మళ్ళీ స్ట్రెంత్ చూపెట్టుకోవడానికి మొత్తం దొంగ లెక్కలు, అంటే స్ట్రెంత్ వాళ్ళు చూపెట్టుకోవడానికి దొంగ లెక్కలు పెట్టి వీళ్ళు తీసుకుంటున్నారు. సో ఎంత కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత దిగజారిపోయింది అనేది ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇక రూపాయలు 5 లక్షలు ఇస్తాం, ఒక్క ఉద్యోగం ఇస్తాం, చనిపోయిన గురుకుల విద్యార్థుల కుటుంబంతో సీఎం బట్టి. మళ్ళీ ఇట్లా కాకుండా చూసుకుంటాం. పెద్దాపూర్ గురుకుల హాస్టల్ సందర్శన, విద్యార్థుల పేరెంట్స్కు ఓదార్పు, పిల్లలను తలుచుకొని తల్లిదండ్రుల కన్నీళ్లు. బట్టి విక్రమార్క గారు డబ్బులతోని పిల్లల ప్రాణాలు కొంటామనుకుంటే చాలా ఇయ్యచ్చు. మీరు చెప్పాల్సింది అది కాదు, మీ పిల్లల ప్రాణాలకు మాది భరోసా వడ్డిస్తామని చెప్తే వాళ్ళకు ధైర్యం ఉంటుంది. చనిపోయిన పిల్లలకు 5 లక్షలు ఇస్తాం, ఇంకోటి ఇస్తాం అంటే చేతులు దులుపుకునే ప్రయత్నం అంతే తప్ప ఏం లేదు. ఇక పిల్లల మీద వీళ్ళకు సానుభూతి ఉండదు, విద్యార్థుల మీద సానుభూతి ఉండదు, నిరుద్యోగుల మీద సానుభూతి ఉండదు, రైతుల మీద అసలే ఉండదు. ఏదంటే ప్రభుత్వం ఏంటంటే ఎంతసేపు వాళ్ళ డబ్బు కొట్టుకోడు, వాళ్ళ ఎవరు లేకపోతే చంద్రబాబు డబ్బు కొట్టుడు, వీళ్ళ పని అంతే తప్ప విద్యార్థుల మీద కూడా ఎట్లాంటి వీళ్ళకు ఆలోచన లేదు. వాళ్ళు విద్యార్థుల మీద ఆలోచనలు ఉంటే విద్యాశాఖ మంత్రిని సపరేట్ ఒక మంత్రి పెట్టేవాళ్ళు. ఏది ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి నేనే విద్యాశాఖ మంత్రి అని చెప్పి చెప్పుకునే ఫుల్ టైం మినిస్టర్ అమెరికాలో తిరుగుతాడు. ఇప్పుడు చూస్తే ఫుల్ టైం మినిస్టర్ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అమెరికాలో తిరుగుతాడు. కానీ ఇప్పటి వరకు విద్యార్థులకు సంబంధించి పూర్తి మొత్తంలో అరే ఇప్పుడు ఒక విద్యార్థి చచ్చిపోయిండు పాముగుట్టి, ఎంత దారుణం చెప్పు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో పిల్లలు ఉంటారు, వాళ్ళ పిల్లలకైతే అదే బిడ్డ వాళ్ళ కొడుకో బిడ్డనో సరే అన్న మనం అనద్దు, కానీ వాళ్ళ పరిస్థితి అయితే అదే అమెరికాలో రేవంత్ రెడ్డి ఉంటుండేనా? రేవంత్ రెడ్డి అమెరికాలోనే ఉంటుండేనా? ఈరోజు ఆగమేఘాల మీద రాకపోతుండేనా? మరి ఈ బిడ్డను ఎందుకు పట్టించుకుంటలేడు ఇవాళ? అంటే మంత్రులు పోతాడు కానీ ముఖ్యమంత్రి పోడు. అంటే అంత పెట్టుబడులు, మరి ఆ పెట్టుబడుల గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఆయన ఏం చేసిండు, ఆడు ఎంత పెట్టుబడులు తెచ్చిండు, ఎంత పెద్ద పని చేస్తున్నాడు అమెరికాలో, ఆస్ట్రేలియాలో తమ్ముడు ఏం చేస్తున్నాడు అనేది మనం మాట్లాడుకుందాం తర్వాత. రవాణా శాఖ మంత్రి అయిన పొన్నం ప్రభాకర్ రెడ్డి వాళ్ళ మనవరాల్ని ఒక ఎస్కార్ట్తో తీసుకుపోయి స్కూల్ బస్ ఎక్కించిన సందర్భం అయితే మనం చూసాం. ఇప్పుడు ఇక్కడ ఉన్న పిల్లలు తెలంగాణ బిడ్డలు, వాళ్ళకు ఓట్లేసి గెలిపించుకున్న బిడ్డలు, అంటే ఓటేసి గెలిపించుకున్న తల్లిదండ్రుల బిడ్డలు. అట్లాంటి బిడ్డలు ఒక రూమ్ లో ఎంతమంది ఉన్నారో లెక్క పెడదాం. కనిపించే ఫోటోలో కనిపించిన 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 మంది ఉన్నారు. 23 ఒక రూమ్ లా 23 మంది పిల్లలు పడుకుంటే వాళ్ళకు ఎంత దారుణం అంటే ఇక్కడ చూస్తే కనిపిస్తుంది ఒకరిపైన ఒకరు పడుకోవడం. ఆ 21 మంది పిల్లలకు బాత్రూమ్స్ సపరేట్స్ అంటే సఫిషియెంట్గా ఉన్నాయా, లేకపోతే లేట్రిన్స్ సఫిషియెంట్గా ఉన్నాయా, ఎంత మొత్తం ఆడ హైజెనిక్గా ఉన్నది ప్లేసు, ఎంత నీట్గా ఉన్నది అనేది ఈ ఒక ఫోటో చూస్తే మనం చెప్పచ్చు. ఎందుకంటే ఈ రూమ్ లో ఇంత అవస్థలు పడుతున్నారు వాళ్ళు, కింద పడుకొని పాపం ఇగో ఈ విద్యార్థులకు చెద్దలు కూడా లేవు, వీళ్ళకి చెద్దర్లు కూడా లేని పరిస్థితి మనం చూడొచ్చు. ఇగో ఈయనకు కూడా లేదు. అంటే ఇక నిధులు అంతా ఏటు పోతున్నాయి వీళ్ళకి పెట్టిన నిధులన్నీ. ఒక రూమ్లో 4 మించి ఎక్కువ మంది ఉండొద్దు. అంటే ప్రైవేట్ హాస్టల్లో చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా కూడా 4 మించి ఎక్కడ ఉండరు. అదే గవర్నమెంట్ హాస్టల్లో అంటే వాళ్ళు చేతగాని తల్లిదండ్రుల బిడ్డలని వారు అంటే కించపరిచే విధంగా చూసి ఇట్లా వడకబెడుతున్నావు అంటే ఎంత దారుణమైన విషయం అది. ఇది గుర్తుంచుకుంటారు ఇప్పుడు, ఎందుకంటే ఈ బడుగు బలైన ఏదైతే ప్రజలు ఉన్నారో వాళ్ళ బిడ్డలే ఇప్పుడు ఈ ప్రభుత్వ గురుకులాల్లో చదువుకొని వాళ్ళ హాస్టల్లో ఉంటున్నారు. ఇప్పుడు ఏదైతే వాళ్ళు ఆర్థికంగా ఎదిగిన వాళ్ళు మంచిగా ఉంటే వాళ్ళు గురుకులాలకు ఎందుకు వస్తావు, ప్రైవేట్ హాస్టల్లో లేకపోతే ప్రైవేట్ స్కూళ్ళలో స్కూల్లో చదివించుకుంటే మీ పిల్లలు ఎక్కడైతే చదువుకున్నారో వాళ్ళ పిల్లలు కూడా అక్కడనే చదువుకుంటారు. ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మా బిడ్డలు బాగుపడతారు, లేకపోతే మాకు మంచి జరుగుతుంది, మా బిడ్డలు మంచి చదువు చదువుతారు, రేపు గురుకులాలు ఉన్నాయి ఇంకా పెద్దగా రోల్ మోడల్గా ఇస్తామన్నారు. ఆ ఉద్దేశంతో అంటే ఆ ఉద్దేశంతో ప్రభుత్వం తెచ్చుకుంటే ఈ రోజున కనబడే దుస్థితులు ఇట్లాంటివి. ఇక ఈయన సారు బట్టి సార్ ఏం చేసిండు, అమైతే ఇదేనే సంస్కారం. పెద్దాపూర్ గురుకుల హాస్టల్లో పామ్ కార్డ్తో చనిపోయిన పిల్లల తల్లిదండ్రులతో సర్కార్ వ్యవహరించిన తీరిది. కన్నబిడ్డలను కోల్పోయి పుట్టడి దుఃఖంతో ఉన్నవారిని అలాగే నిలబెట్టి మాట్లాడించారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తదితరులు కుర్చీలో కూర్చొని ఉండగా పిల్లల తల్లిదండ్రులు మాత్రం భారమైన హృదయాలతో మంత్రులు అడిగిన వాటికి సమాధానాలు ఇస్తూ నిల్చున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలను నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక బాధితులతో వ్యవహరించే విధానం ఇదేనా అని ఘాటైన ప్రశ్నలు సంధిస్తున్నారు నెటిజన్లు.